గ్రేట్. మీ అందరికీ నమస్కారం. మాడ్యూల్ 3 డైలీ మల్టిపుల్ టైమ్ యాక్టివిటీస్. ఓకే, ఇవాళ మనం బీలవ్ ట్యాప్లో డైలీ మీరు ఏం చేయబోతున్నారో, మీరు ఏం చేయాలో దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఇది మనం ఎందుకు చేయాలి, మనం ఇది డైలీ మల్టిపుల్ టైమ్ యాక్టివిటీ చేస్తే మనకి $1 million వర్త్ ఆఫ్ ఎయిర్ డ్రాప్ మనం గెలుచుకోబోతున్నాం. ఓకే, అంటే మనం ఎందుకు చేయాలి ఇది మనం సతోషి అవుతాను చేయాలి. లైక్ ఇక్కడ చూడండి, మీకు బీలవ్ యాప్లో మీకు సక్సెస్ఫుల్ అవ్వాలంటే మీకు మూడు పనులు మీరు చేయాలి. ఫస్ట్ PPH, ప్రాఫిట్ పర్ అవర్. PPH మీరు ఎర్న్ చేసుకోవాలి. ఓకే, అక్యుములేట్ చేసుకోవాలి. దాని తర్వాత రెఫరల్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత కార్డ్స్. ఇది కార్డ్స్ ఎలాగా, దానికోసం మాడ్యూల్ 3. సో ముఖ్యంగా మనం రెఫర్ చేసేటప్పుడు మన మీద ఏం ఆబ్లిగేషన్స్, లైబిలిటీ లేదు. ఎందుకంటే నో ఇన్వెస్ట్మెంట్, నో లైబిలిటీ. మనం ఎవరి దగ్గర నుంచి ఒక పైసా తీసుకోవట్లేదు. సో ఇక్కడ మనం మీకు సతోషి అవ్వాలంటే, టాప్ ర్యాంక్లో రావాలంటే, ఇదిగోండి ఇక్కడ సతోషి ఇక్కడ రావాలంటే మీకు 250 million PPH కావాలి, 250 PPH కావాలి, మీకు 300 రెఫరల్ కావాలి, ఇంకా 250 కార్డ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, ఈ 300 రెఫరల్ జస్ట్ కేక్ వాక్. అంటే 1 monthగా మీరు టార్గెట్ పెట్టుకుంటే, డైలీ 10 డౌన్లోడ్స్ పెట్టుకుంటే 1 monthలో మీరు 300 మీద అయిపోతాయి. ఇట్స్ దాట్ సింపుల్. కానీ కమిట్మెంట్, ఎందుకంటే $1 million అంటే దాదాపు 9 కోట్లు. నో ఇన్వెస్ట్మెంట్, ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకునే పని లేదు, ఇన్వెస్ట్మెంట్ చేసే పని లేదు. అయినా మీరు 9 కోట్లు వర్త్ ఆఫ్ ఎయిర్ డ్రాప్ మీరు సతోషి అవుతే మీరు గెలుచుకోవచ్చు. ఓకే, సో దానికోసం మీరు ఏం చేయాలి, PPH ఎలా అక్యుములేట్ చేయాలి, డైలీ మీరు మల్టిపుల్ టైమ్స్ యాక్టివిటీ చేసుకుని మీరు ఎలాగా PPH అక్యుములేట్ చేయాలి, ఎలా మీరు కార్డ్స్ కొనాలి, దాని గురించి మనం తెలుసుకోబోతాం ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ చూడండి, హోమ్ పేజ్లో మీకు పైన లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో చూడండి ప్రాఫిట్ పర్ అవర్ ఉంది. ఓకే, అది మీరు పెంచుకోవాలి. ఓకే, ఎన్నిసార్లు మీరు పెంచుకుంటే, ఎక్కువ చేసుకుంటే మీరు క్వాలిఫికేషన్ అంటే మీ ర్యాంక్ పెరుగుతూ ఉంటారు మీది. ఇది PPH పెంచుకోవాలంటే 1 time యాక్టివిటీ, డైలీ 1 time యాక్టివిటీ అండ్ డైలీ మల్టిపుల్ టైమ్ యాక్టివిటీ. ఈ 3 మాడ్యూల్స్లో 3 ప్రాసెస్లో టాస్క్లు మీరు పెంచుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే, ఇప్పుడు టాప్ రైట్ హ్యాండ్ సైడ్లో మీకు అక్కడ ఎనర్జీ కనిపిస్తుంది. చూడండి, ఎనర్జీ అంటే ఏంటి, మీ 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 బండిలో ఎంత పెట్రోల్ ఉంది, మీ బండిలో ఎంత పెట్రోల్ ఉంటే అంత మైలేజ్ వస్తుంది కదా. సో మీరు ఫుల్ ఎనర్జీ ఉంటే మీరు ఏం చేసుకోవచ్చు, మాన్యువల్గా ట్యాపింగ్ చేసుకుని. చూడండి, నేను ట్యాప్ చేస్తున్నానా, చూడండి నాకు పాయింట్స్ పెరుగుతున్నాయి అక్కడ చూడండి. సో ఇలాగా మీరు ట్యాప్ చేస్తే నా పాయింట్స్ పెరుగుతున్నాయి, కానీ అక్కడ ఎనర్జీ తగ్గుతుంది చూడండి. అంటే పెట్రోల్ డ్రైవ్ చేసేటప్పుడు మన కిలోమీటర్ బట్టి మనం పెట్రోల్ తగ్గుతూ ఉంటుంది కదా, సేమ్ ఇది. కానీ మనం మళ్ళీ రీఫిల్ చేయాలి కదా. మన ఎనర్జీ అయిపోతే అది రీఫిల్ చేసుకున్న ఆప్షన్ ఎక్కడ ఉంది, కింద బూస్ట్ ఉంది చూడండి. సో కింద బూస్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫుల్ ఎనర్జీ. అంటే ఒకవేళ ఇక్కడ మీ ఎనర్జీ 0 అయిపోతే మీరు ఇక్కడ బూస్ట్లో వచ్చి ఇక్కడ మీరు ఫుల్ ఎనర్జీ చేసుకోవచ్చు. అండ్ మీకు 5 times మీకు ఆప్షన్ ఉంటుంది బూస్ట్ చేస్తానికి. దాని తర్వాత ఇది ఆటో పైలట్లో వెళ్ళిపోతుంది అది. దాని తర్వాత టర్బో, మీకు ఆ ఎనర్జీ సూపర్ ఫాస్ట్ 2xలో మీకు ఛార్జింగ్ కావాలంటే మీరు ఈ టర్బో యూజ్ చేసి మీ పాయింట్స్ ఒక 100 points ఇస్తే మీరు టర్బో 2x మీరు ఫాస్ట్ చేసుకోవచ్చు. ఇది సెకండ్. థర్డ్, మల్టీ ట్యాప్. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఒకసారి ట్యాప్ చేస్తే నాకు ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, 14 points వస్తున్నాయి. కానీ మీకు ఒక ట్యాప్ చేస్తే 1 point వస్తుంది. మీరు కాదు 1 ట్యాప్ చేస్తే 2 points కావాలి, 5 points కావాలి, 10 points కావాలంటే మీరు ఇక్కడ ఈ పాయింట్స్ యూజ్ చేసుకుని మీరు మీ ట్యాపింగ్ మీరు పెంచుకోవచ్చు మీరు. సరేనా. తర్వాత ఎనర్జీ కెపాసిటీ. ఇక్కడ నా ఎనర్జీ ఎంత ఉంది, పైన 22,500, మీది 1,500 ఉంటుంది. కానీ మీరు పెంచుకోవాలంటే ఇక్కడ వచ్చి ఎనర్జీ కెపాసిటీ మీద క్లిక్ చేసుకుని మీరు ఇక్కడ ఎనర్జీ మీరు పెంచుకోవచ్చు. కొన్ని పాయింట్స్ ఇచ్చి మీరు ఎనర్జీ మీరు పెంచుకోవచ్చు. సరేనా, క్లియర్, వెరీ ఇంపార్టెంట్. తర్వాత మీ దగ్గర ఈ పాయింట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ పాయింట్స్ ఏం చేసుకుంటారు, మీరు అలా ఊరికనే ఇలాగే పెడితే ఏం వేస్ట్ అది. మీరు దానికి పాయింట్స్కి ఏం వాల్యూ లేదు. కానీ పాయింట్స్ మీరు ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు మీకు వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఈ పాయింట్స్ మీరు ఈ ఇన్వెస్ట్ కింద చూడండి 2 బటన్ ఉంది, ఇన్వెస్ట్ బటన్ ఉంది. అక్కడ వెళ్ళి మీరు ఆ పాయింట్స్ ఇన్వెస్ట్ చేస్తే మీకు PPH, ప్రాఫిట్ పర్ అవర్ మీకు పెరిగిద్ది.
అప్పుడు మీరు ర్యాంక్ అప్ చేస్తారు. ఆ ర్యాంక్ అప్ చేస్తే మీకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చార్మర్లో ఉంటే $39 ఫ్రీ ఉంది మీకు ఎయిర్ డ్రాప్. మీరు స్పెల్ కాస్టర్లో వెళ్ళిపోతే మీకు $400 పూల్ ఉంది. ఆ $400 మిలియన్ పూల్లో మీరు వెళ్ళిపోతారు. రోమియో ఉంది, లవ్ గురు ఉంది, ఫైనల్లీ సతోషి ఉంది. ఓకేనా? అలాగే ర్యాంక్స్ మీరు అప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇన్వెస్ట్లో మీకు కార్పొరేటు, ఎక్స్చేంజ్ ఆను, లవ్ వాలెట్, ఇలాగ ఈ అన్ని రకరకాల యూటిలిటీ ప్లాట్ఫామ్స్ వీళ్ళు అన్నిటి పెట్టేశారు. ప్రతి రికో ప్లాట్ఫామ్ మీద కార్డ్స్ ఉన్నాయి, రకరకాల కార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ కార్డ్స్ మనం బై చేసుకోవాలి. బై చేసుకుంటేనే మీరు అక్కడ కింద మీ క్రైటీరియా చూడండి, ఈ క్రైటీరియా చూడండి, ఇన్వెస్ట్ ఇన్ కార్డ్స్. ఈ క్రైటీరియా ఫుల్ఫిల్ అవుతుంది. 25 కార్డ్స్ మీరు ఇక్కడ బై చేసుకుంటారు. సో ఫస్ట్ క్రైటీరియా ఇన్కార్పొరేషన్, ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మీకు 295 PPH మీకు రాబోతుంది. కానీ ఈ 295 PPH వస్తానికి మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలి? పాయింట్స్ 1.7 మిలియన్ ఇన్వెస్ట్ చేయాలి. నా దగ్గర ఎన్ని పాయింట్స్ ఉంటాయి? 5.7 మిలియన్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ 1.7 మిలియన్ పాయింట్స్ నాకు అవసరం. టక్కుమని కింద నేను ఇన్వెస్ట్ మీద క్లిక్ చేస్తే ఈ పాయింట్స్ ఇన్వెస్ట్ అయిపోతే 295 PPH నాకు వచ్చేస్తాయి. ఇలాగా మీరు ఏం చేయాలంటే ఈ అన్ని కార్డ్స్ చూడండి, ఏ కార్డులో తక్కువ పాయింట్స్ ఎక్కువ PPH మీకు రాబోతుంది, అది మీరు చూసి మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఇలాగా ఎక్స్చేంజ్ ఆన్లో వెళ్ళిపోండి, ఇక్కడ చూసుకోండి. ఓకే, స్పాట్ ట్రేడింగ్, ఈ కార్డులో నేను ఎంత పెడుతుంది? ఓకే, 1.1 అంటే 1100 PPH రాబోతుంది. కానీ దాంట్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత పెట్టాలి? 3.6 మిలియన్. నా దగ్గర ఎంత ఉంది? 5.7 మిలియన్. అలాగా మీ దగ్గర ఎన్ని పాయింట్స్ ఉంటాయో అది చూసుకుని మీరు ఏ కార్డులో తక్కువ పాయింట్స్ పడుతున్నాయో, ఏ కార్డ్స్తో ఎక్కువ PPH మీకు రాబోతుందో అది మీరు చూసుకుని అలాగా డైలీ మల్టిపుల్ టైమ్స్ మీకు పాయింట్స్ వస్తూ ఉంటాయి కదా, అక్యుములేట్ చేసుకోండి. ఆ పాయింట్స్ మీరు ఒక 2 అవర్స్లో, 3 అవర్స్లో, 5 అవర్స్లో మీరు వచ్చి కార్డ్స్లో మీరు ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా మీరు మీ PPH పెంచుకుంటూ వెళ్ళిపోతాయి. ఇలాగే పెంచుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుంది? నెక్స్ట్ 60 డేస్ దీని టార్గెట్ ఏంటి? బీలవ్డ్ యాప్లో నెక్స్ట్ 60 డేస్లో దాదాపు 1 బిలియన్ కమ్యూనిటీ రాబోతుంది వరల్డ్ వైడ్. సో ఆ 1 బిలియన్ కమ్యూనిటీలో మనం ఎక్కడ ఉండాలో మీరు ఆలోచించుకోండి. ఈ 1 బిలియన్ కమ్యూనిటీ తర్వాత మీరు రావాలనుకుంటున్నారో ఈ అవకాశం కోల్పోతారు మీరు. ఇవాళ మొత్తం వరల్డ్లో దాదాపు ఒక 2 మిలియన్ అంటే 20 lakhs జనాలే ఉన్నారు. అంటే ఇవాళ మనం ఆపర్చునిటీ ఫేజ్లో ఉన్నావు. ఇవాళ మనం పని చేస్తే ఆ 1 బిలియన్ తర్వాత వచ్చేలోగు వాళ్ళకి ఈ అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ జనాలు ఉండరు వాళ్ళ దగ్గర. కానీ ఇవాళ మనకి ఈ అవకాశం వచ్చింది. మనం ఎవరి దగ్గర నుంచి ఒక పైసా తీసుకోకుండా మనం అందరికీ ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని చక్కగా ఈ టాస్క్లు మనం వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు మీకు చెప్పే అవసరం కూడా లేదు. మీరు ఈ 3 మాడ్యూల్స్ నేను పెట్టాను మీకు. ఈ 3 మాడ్యూల్స్ వాళ్ళు ఇచ్చాను. మీరు హ్యాపీగా అందరూ టాస్క్లు కంప్లీట్ చేసుకుంటా ర్యాంక్ అప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు కష్టం మీద వాళ్ళు ఏ ర్యాంక్స్ ఏ పొజిషన్ అచీవ్ చేసుకుంటారో అది వాళ్ళ మీద ఉంది. ఓకే, సో ఇది బీలవ్డ్ యాప్ గురించి నేను ఓరియంటేషను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీ మీద ఉంది. మీకు చార్మర్ మీద ఉండాలో లేకపోతే మీరు సతోషి మీద వెళ్ళిపోయి $1 మిలియన్ వర్త్ ఆఫ్ ఎయిర్ డ్రాప్ తీసుకోవాలనుకుంటున్నారో మీ మీద ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గో సతోషి.